స్వర్ణాంధ్ర సృష్టికర్త రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు నాయుడని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్య కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో కూటమి నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. చంద్రబాబు నాయుడు యువతరానికి ఆదర్శప్రాయుడని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి రాష్ట్రాన్ని పరిపాలించాలని ఎమ్మెల్యే కొండయ్య ఆకాంక్షించారు. అలుపెరగని పోరాట యోధుడు, మా అందరికి ఆరాధ్య దైవం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మహా గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినంలో అడుగుపెట్టే శుభ సందర్భాన చీరాల నియోజకవర్గం నుంచి 3 పార్టీల సభ్యులందరం కలిసి వారికి ఘనమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున పెద్ద ఎత్తున రక్తదానం, అలాగే గడియార స్తంభంలో కేక్ కటింగ్, ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చీరాల నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అనేక అవసరాలని తీర్చాలన్నట్టుగా గారైతే వారు నిండు నూరేళ్లు బతికుండాలి. ఈ రాష్ట్రానికి వారి యొక్క సేవలు, వారి యొక్క ఆలోచనలు ప్రతి సెకండ్లో, ప్రతి నిమిషం కూడా ఈ ప్రజలకు అవసరం అనేది మా అందరి యొక్క భావం. ఈ సందర్భంగా మా నియోజకవర్గం నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లీడర్, అలుపెరగని పోరాట యోధుడు, మా అందరికి ఆరాధ్య దైవం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మహా గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినంలో అడుగుపెట్టే శుభ సందర్భాన చీరాల నియోజకవర్గం నుంచి 3 పార్టీల సభ్యులందరం కలిసి వారికి ఘనమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున పెద్ద ఎత్తున రక్తదానం, అలాగే గడియార స్తంభంలో కేక్ కటింగ్, ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చీరాల నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అనేక అవసరాలని తీర్చాలన్నట్టుగా గారైతే వారు నిండు నూరేళ్లు బతికుండాలి. ఈ రాష్ట్రానికి వారి యొక్క సేవలు, వారి యొక్క ఆలోచనలు ప్రతి సెకండ్లో, ప్రతి నిమిషం కూడా ఈ ప్రజలకు అవసరం అనేది మా అందరి యొక్క భావం. ఈ సందర్భంగా మా నియోజకవర్గం నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.